మూసీపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మూసీ పరివాహక ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడానికి సీఎం పాదయాత్ర చేశారన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్లో లాఠీ చార్జ్ చేసి రైతులను భయపెట్టి ఊర్లు ఖాళీ చేయించిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు ఎమ్మెల్యే కుంభం. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల మీద లాఠీ చార్జ్ చేశారు, భయానక వాతావరణం సృష్టించారు, రైతులను భయపెట్టి భూములు గుంజుకున్నారు, లాఠీ చార్జీలు చేసిండ్రు. ఇక్కడికి తరలించకండి, మా ఊర్లు ముంచకండి అని చెప్పి అని ఇక్కడ ఇది ఆడియో కాల్ మోపుతున్న ఈ ఫోటో. ఇది ఆ బాధ భరించలేక రైతు ఆ ఇంట్లోనే సూసైడ్ చేసుకుంటు, మల్లారెడ్డి అనే రైతు. ఇది మీరు చేసిన దాష్టికాలు. ఇట్లాంటి కోకళ్ళ భువనగిరిలో కూడా బసవపురం రిజర్వాయర్ 1 TMC ఉన్నదాన్ని 14 TMCలకు పెంచి వాళ్ళు ఎక్కడ పోవాలో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పుడు ఆ గ్రామాలు వాళ్ళకి R&R ప్యాకేజ్ కూడా ఇవ్వలే. ఇంకా 500 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి. ఇంకా బకాయి అట్లనే ఉన్నారు. మూసి పునరుజ్జీవ కార్యక్రమం DPR కాలేదు, దాన్ని మొదలు పెట్టక ముందే తప్పుడు కార్యక్రమం ఎట్లయింది. నిర్వాసితుల కోసము డబల్ బెడ్రూమ్ ఇండ్లు 17,000 ఇండ్లు రెడీ చేసి పెట్టుకున్నాం. అట్లనే 2013 చట్టం ప్రకారం వాళ్లకు నష్టపరిహారం కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఆలోచన చేస్తున్నాం. దాని ప్రకారం చేస్తామని ముఖ్యమంత్రి గారు పదే కూడా చెప్పిండ్రు. ఇంకా ఆ కార్యక్రమం కూడా మొదలు కాలే. ఆ నది పరివాహక ప్రాంతంలో వాళ్ళ బతుకు తెరువు చూసుకున్న వాళ్ళు ఈరోజు ఆ కాలుష్యమైన నదికి పక్కపట్టి బతికిన వాళ్ళు ఈరోజు నదికి ఆవిడ దూరంగా పోయి బతికే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర హైకోర్టు కూడా దీని మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మూసి పునరుజ్జీవింపజేసే కార్యక్రమం ఖచ్చితంగా జరగాల్సిందని చెప్పింది. హైకోర్టు చెప్పినాక కూడా హరీష్ రావు గారు మళ్ళీ అదే మాట్లాడతాడు. మళ్ళీ అదే అబద్ధాలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం హరీష్ రావు గారు చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేసినట్టే ఈరోజు అందరూ కూడా చేస్తారనుకుంటారు. డిజైన్ లేకుండా ఓ పద్ధతి పాడు లేకుండా కట్టి కూలిపోయే ప్రాజెక్ట్ కట్టిన ఈ హరీష్ రావు గారు, నాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు కేసీఆర్ కానీ ఈరోజు కేటీఆర్ కానీ వీళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదాన్ని ఈరోజు అడుగుతూ ఉన్నాం మేము. ఏ రాష్ట్రంలో లేనట్టు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తారు, సినిమా హీరోయిన్లు మాట్లాడుకునేది ట్యాపింగ్ చేస్తారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇదే కేటీఆర్ వీళ్ళంతా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మాట్లాడే అర్హత మీకు లేదు. మీకు ప్రజలు బుద్ధి